నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. జై గురుదత్త. శ్రీ గురుదత్త అక్క. అక్క, శనివారం అష్టమి అంటూ చాలా మంది చెప్తూ ఉన్నారు, కానీ శుక్రవారం అష్టమి, కాలభైరవాష్టమి. పైగా కాలభైరవుడు ఉద్భవించినటువంటి రోజు ఈ కార్తీక బహుళ పక్ష అష్టమి. మరి శుక్రవారం అష్టమి ఖచ్చితంగా చేసుకోవాలి, శనివారం అని చెప్తున్నారు. దీన్ని ఒకసారి క్లారిటీ ఇవ్వండి, ఎప్పుడు చేసుకోవాలనేది. శుక్రవారం అష్టమి అంటే కనుక మరి ఎట్లా ఆ రోజును వినియోగించుకోవచ్చు మీరు? తప్పకుండా పద్మిని, ప్రతి నెల కూడా వస్తుంది, దాన్ని కూడా కాలాష్టమి అంటాం. కానీ ఈసారి వచ్చే అష్టమి కాలభైరవుడు జయంతి, ఆయన జన్మదినం అన్నమాట. కాలభైరవుడిది ముఖ్యంగా అన్ని చోట్ల సెలబ్రేట్ చేసుకుంటాం. నేపాల్లో, శ్రీలంకలో, మన భారతదేశంలో కూడా సెలబ్రేట్ చేసుకున్నది కాలభైరవుడిది అష్టమి. కాలాష్టమి చాలా విశేషమైన అష్టమి. శుక్రవారం నుంచి అష్టమి మొదలవుతుంది, శనివారం వరకు ఉంటుంది. కానీ అర్ధరాత్రి నిశీతి కాలంలో ఎప్పుడైతే అష్టమి ఉంటుందో అప్పుడే దాన్ని కాలాష్టమిగా మనం పరిగణనలోకి తీసుకుంటాం. దీనికి సూర్యోదయము లేకపోతే చంద్రోదయము ఇది కాదు. రాత్రి ఉండాలి. రాత్రి వేళలోనే భైరవుడికి పూజిస్తాం, కాలభైరవుడికి ముఖ్యంగా. ఇప్పుడు మనం చూసుకుంటే నార్త్ ఇండియాలో చాలా చోట్ల కూడా కాలభైరవుడిని చాలా విశేషంగా, మన ప్రతి క్షేత్రంలో కూడా, కాశీలో కూడా కాలభైరవుడు క్షేత్రపాలకుడు కదా కాలభైరవుడే. దేవాలయాలకి ద ప్రొటెక్టర్ ఎవరు అంటే కాలభైరవుడు. మనకి కూడా మన సిన్స్ తొలగించడానికి, మన కర్మలు తొలగించడానికి మనం ప్రయాణం చేస్తూ ఉంటాము, మనం దారిలో కాపాడేది ఎవరంటే కాలభైరవుడే. మన కాలభైరవుడు మనం పిలిస్తే పలుకుతాడు కూడా కాలభైరవుడు. ఆయన ఎలా పిలవాలి ఆ మంత్రం కూడా నేను చెప్తాను. హీజ్ అ ప్రొటెక్టర్ ఆఫ్ అవర్ లైఫ్స్ అని చెప్పొచ్చు. అలాగే ఒక సక్సెస్, జీవితంలో ఒక సక్సెస్ గనక మనకు కావాలంటే ఈ రోజుని చక్కగా వినియోగించుకొని కాలభైరవుడిని పూజించాలి. కాలభైరవుడి అనుగ్రహం కావాలి అని అంటే ఈ తిథి, ముఖ్యంగా ఈ రోజు ఆయన పుట్టినరోజు రోజు ఆయన్ని విశేషంగా ఎవరైతే పూజతో, అర్చనతో, అష్టోత్తరంతో, కాలభైరవ అష్టకంతో ఎవరైతే పూజిస్తారో తప్పకుండా కాలభైరవుడి ఆశీస్సులు ఉంటాయి. రైట్. అలాగే ఇలా ఉగ్ర స్వరూపాలుగా చూసేటటువంటి రూపాలు ఎప్పుడు నిషేధ కాలంలోనే, అంటే రాత్రి పూటనే వాళ్ళు ఉద్భవించడం అనేది జరుగుతుంది. ఈశ్వరుడు మరో రూపమే కాలభైరవుడు. ఈశ్వరుడు ఏం చేసేవారు? ఆయన రాత్రంతా కూడా ఆయన సోల్ ప్రొగ్రెషన్ అంటే ధ్యానిస్తూ ఉండేవారు. ఇప్పుడు ఆత్మలతో, ఇప్పుడు మనము కాశీలో చూసుకుంటే మణికర్ణికా ఘాట్లో కాలభైరవుడి రూపంలోనే ఈశ్వరుడు మనకు కనబడతాడు. అంటే అక్కడ ఏదో ఒక రూపంలో ఈశ్వరుడు తిరుగుతూ ఉంటాడు. ఆయన అసలు ఉండేదే ఉగ్రంగా, ఆయన రాత్రంతా చేసేదే ఇది. అంటే ఆత్మలతోని చేసేది, ఆత్మల్ని మళ్ళీ తిరగరాసేది, ఆత్మల్ని పైనకి పంపించేది, సోల్ ప్రోగ్రెషన్ అంతా కూడా చేసేది ఈశ్వరుడే. అది ఎలా ఆయన తీసుకున్న 8 రూపాలు, కాలభైరవుల్లో 8 రూపాలు ఉన్నాయి. ఆ 8 రూపాలను కూడా ఒకసారి గుర్తు చేసుకుందాం, విందాం. ఆ రోజు ఆయన్ని స్మరించుకున్నా కూడా చాలా మంచిది పద్మిని. 8 రూపాయలు కూడా ఈశ్వరుడు కాలభైరవుడు కాబట్టి. శనివారం అష్టమి అనేది ఒకవేళ శనివారమే చేసుకునేటట్టయితే చేయకండి, నిషిద్ధ కాలంలో ఖచ్చితంగా ఉండాలి కాబట్టి అష్టమి శుక్రవారమే చేసుకోండి. శనివారం వరకు అష్టమి ఉన్నా కూడా అది పరిగణనలోకి రాదు. భైరవుడిని మీరు శుక్రవారం సాయంత్రం నుంచే పూజించుకోవటం మొదలు పెట్టండి. ఎగ్జాక్ట్లీ. మనకు ఉండే కాలభైరవుల్లో అష్టభైరవులు ఉన్నారు. అది రుద్రభైరవుడు, చందభైరవుడు, క్రోధ భైరవుడు, ఉన్మత్ భైరవుడు, కపాలి భైరవుడు, భీషాన భైరవుడు, సంహార భైరవుడు, అష్టాంగ భైరవుడు, ఇలా 8 భైరవులు ఉన్నారు. 8 భైరవుల్లో ఎక్కువగా కాలభైరవుడిని మనము బాటుక భైరవుడు అంటాం. బటుక భైరవుడు ఆయన్ని ఎక్కువగా మనం పూజిస్తూ ఉంటాం అన్నమాట. ఆయన్ని ఎక్కువ పూజిస్తాము. ఆయన్ని మనము పిలవగానే, అంటే తొందరగా కరుణించేది కూడా భైరవుడే. మనకి చాలా చోట్ల కూడా మద్యాన్ని ఇస్తారు. ఆయన భైరవుడు ఎప్పుడు ఎలా ఉంటాడు? ఆయన సేవించేది మద్యం. అందుకే ఆయనకి తొందరగా కోరికలు ఫలించాలన్నా కూడా మద్యాన్ని సేవిస్తాడు అంటారు. అందుకే అందరూ కూడా ఉజ్జయిన్లో నేను వెళ్ళినప్పుడు కాలభైరవుడి గుడికి కూడా ప్రత్యేకంగా అందరూ కూడా మద్యాన్నే ఆయనకి ఇస్తూ ఉన్నారనమాట, సమర్పిస్తూ ఉన్నారు. అలా కాలభైరవుడికి ఎక్కువ అందరూ కూడా ఈ మద్యాన్ని సమర్పిస్తూ ఉంటారు.
అలాగే ఆ రోజు ఎవరైతే కొబ్బరికాయ లేదా డ్రై ఫ్రూట్స్, జిలేబీ ఎక్కువ ఇష్టం, వడలు ఎక్కువ ఇష్టం, కాలభైరవుడికి పాయసం ఇష్టం ఎక్కువ, ఇవన్నీ సమర్పించి కాలభైరవ అష్టకం చదువుకోవచ్చు. ఓం కాలభైరవాయ నమః చదువుకోవచ్చు. ఇంకా పవర్ఫుల్ నెంబర్, అసలు ఇంకా పవర్ఫుల్గా నేను చెప్పే స్తోత్రం కనుక చదువుకుంటే మీరు కాలభైరవుడి అనుగ్రహం సంపూర్ణంగా వస్తుంది ఆ రోజు. మరి ఆ స్తోత్రం ఏంటో చదివి వినిపిస్తారా? ఇక శనికి గురువు కాలభైరవుడు. శని దేవుడికి గురువు కాలభైరవుడే. అలాగే రాహు దోషాలు, శని దోషాలు ఉన్నా కూడా కాలాష్టమి రోజు ఎవరైతే వెళ్ళి అక్కడ దేవాలయాల్లో ఆవ నూనె సమర్పిస్తారో, అలాగే నల్ల నువ్వులు ఎవరైతే సమర్పిస్తారో ఈ దోష నివృత్తి కూడా జరుగుతుంది. అద్భుతం. ఆవ నూనెకి అంటే ఆవ నూనె దీపారాధనకి వినియోగించండి అని ఇచ్చేయచ్చా? దీపారాధనకి వినియోగించుకుంటారుగా దేవాలయాల్లో. అది ఓన్లీ కాలభైరవుడి గుడిలోనా, ఏ గుడిలో? కాలభైరవుడి గుడిలోనే ఇవ్వాలి. కాలభైరవుడి గుడిలోనే ఆ రోజు ఎక్కడుందో కాలభైరవుడి గుడి చూసుకొని మీ సకల దోషాలు, శని దోషాలు నివృత్తి అవ్వాలన్నా, రాహు దోషాలు నివృత్తి అవ్వాలన్నా, ఇలాంటి అష్టమి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వెళ్ళి ఎక్కడుందో గుడి తెలుసుకొని అక్కడ మీరు ప్రదక్షిణలు చేసుకొని నేను చెప్పే మంత్రం చదువుకొని జపం 108 సార్లు జపం చేసుకొని వీటిని అక్కడ దాన రూపంలో దేవాలయంలో దీపాలకి వినియోగించండి అని చెప్పండి. అలాగే చెప్పి అక్కడ పూజారి ఎవరైతే ఉంటారో, పంతులు గారు ఎవరైతే ఉంటారో అక్కడ సమర్పించేసి దానంలాగా ఇచ్చేసి, అలాగే అక్కడ గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ దీపం ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను. ఈ రోజు పెట్టుకునే వాటికి సాక్షాత్తు అమ్మవారి చండీ హోమం చేసినంత ఫలితము, అలాగే మీకు సకల దోషాలు కూడా నివృత్తి అవుతాయి అన్నమాట. బాబా అద్భుతం. చండీ హోమం చేయాలి అంటే చాలా సమయం పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది, ఎంతో కొంత డబ్బు ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి. దానికి ప్రత్యామ్నాయంగా ఈ దీపారాధన, బూడిద గుమ్మడికాయలో దీపారాధన ఖచ్చితంగా చండీ హోమం చేసినటువంటి ఫలితం ఇస్తుంది అని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇస్తుంది. ఒకవేళ మేము కాలభైరవుడి దేవాలయాలకు వెళ్ళలేము అనేవాళ్ళు ఆ రోజు ఇంట్లోనే చక్కగా 2 పళ్ళాలు తీసుకొని బూడిద గుమ్మడికాయని 2 ముక్కలుగా చేసి లోపల ఉన్న గుజ్జు మొత్తం తీసేసి దానికి పసుపు రాసి, అలాగే పైన గంధము కుంకుమ బొట్లు పెట్టి దాని నిండా ఆవ నూనెతో నింపేసేయండి. ఒత్తులు వేయండి. ఒత్తులు వేసేసి దీపం వెలిగించండి. ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇంట్లో పెట్టుకుంటే మంచిదే, బయట గుమ్మం దగ్గర పెట్టుకుంటే ఇంకా మంచిదే. ఇప్పుడు మన కార్తీక మాసం పెట్టుకోవచ్చు, అలా కూడా పెట్టుకోవచ్చు. అంతసేపు వెలుగుతుంది. ఆ స్తోత్రాన్ని కూడా నేను ఇప్పుడు చెప్తాను. చిన్న గుమ్మడికాయ అయినా పర్వాలేదాక ఈ సైజ్ లో తీసుకో. చిన్న గుమ్మడికాయ అయినా చక్కగా ముద్దుగా ఉంటుంది. అటు ఇటు పెట్టుకోవచ్చు, గుమ్మం దగ్గర పెట్టుకోవచ్చు. చేస్తే నూనె బోల్డ్ అంత అవుతుంది కదా. అవును, బోల్డ్ అంత. స్తోత్రం మనము కాలభైరవుడిని ఆ రోజు పిలిచి ఆయన్ని స్మరించుకునే స్తోత్రము ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే ఓం భైరవాయ నమః. అటు అమ్మవారిని, పార్వతీదేవిని కూడా పూజించాల్సిన రోజు, లక్ష్మీదేవిని పూజించాల్సిన రోజు. ఆ రోజు అష్టమి రోజు ఎక్కువ అమ్మవారిని పూజిస్తాము. కాలభైరవుడితో పాటు ఎప్పుడు పార్వతీదేవిని పూజించాలని మా శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకనే ఈ అమ్మవారి మంత్రం ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే ఓం భైరవాయ నమః అని పిలవగానే మనకి సహాయం చేయటానికి భైరవుడు వస్తాడు. ఈ మంత్రం గనక మనం పఠిస్తే 108 సార్లు తప్పకుండా జీవితంలో ఎటువంటి సక్సెస్ కావాలనుకున్నా కూడా కాలభైరవ ఆరాధన ఖచ్చితంగా విజయాల్ని తీసుకొస్తుంది అని చెప్తూ ఉంటారు. ఖచ్చితంగా అన్ని విజయాల్ని తీసుకొస్తూ ఉంటుంది. ఇప్పుడు కాలానికి అధిపతి అని గురుదేవులు స్వయంగా చెప్పారు. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో చాలా మనం పూజించాలి, సంతృష్టి చెందాలి అని అంటే ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని పూజించాలి, ఆయన్ని స్మరించుకోవాల్సిన రోజే కాలభైరవాష్టమి. బ్యూటిఫుల్ అక్క, చాలా అద్భుతంగా వివరించారు. ఖచ్చితంగా శుక్రవారం అష్టమి వస్తోంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రోజును వినియోగించుకోవాలి అని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ కృతజ్ఞతలక్క. నమస్తే. నమస్తే.